నేను మీ డాక్టర్ మంజన్న గురూజీ మన అష్టశనేశ్వర దేవస్థానం దగ్గర ఒక మారేడు చెట్టు చూసినారు కదా, మొత్తం ఎండిపోయిందనమాట. దీన్ని కత్తిరించాలనేసి కొడువులు తీసుకొని కత్తిరించినారు. కానీ నేనైతే వద్దు అని చెప్తా ఉంటా. ఎందుకంటే ఇది బతుకుతుంది అని నాకు నమ్మకం ఉంది. మొత్తం ఎండిపోయింది చెట్టు. మారేడు చెట్టు అంటే బిల్లుపత్రం అంటారు తెలుగులో. బెల్లుపత్రం, మారేడు చెట్టు రెండు ఒకటే. శివునికి ఇష్టమైనది మారేడు చెట్టు. చూసినారు కదా, ఇక్కడ ఒకటి తెచ్చినాము. దీన్ని పూడ్చాలనేసి ఇది ఈరోజు పూడ్చుతామన్నమాట, సోమవారం ఈరోజు. కానీ మా డౌట్ ఏమిరా అంటే, కొంతమంది మీకు ఇన్ని శక్తులు ఉంటే ఈ చెట్టుని బతికిచ్చు అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎండిపిండి చెట్టు అర్థం కత్తిరించేసినారనమాట. అది ఇంకా యూజ్ అయ్యేలేదు ఆ చెట్టు అనేసి. నేనైతే దేవునిపై నమ్మకం పెట్టి చూడండి, ఆ చెట్టుకి పూజ చేస్తున్నాం అనమాట, ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం అనమాట. ఈ చెట్టు 100% బతుకుతుంది, అంటే బాగా సిగురుతుంది. 6 నెలల లోపల పెద్ద చెట్టు అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు దేవునిపై నమ్మకం ఉంది కాబట్టి ఈ చెట్టు బతుకుతుంది, నాకైతే నమ్మకం ఉంది. చూసినారు కదా, పూజ చేస్తున్నాం అనమాట ఈ చెట్టుకి. ఎండిపోయింది మొత్తము చూడండి. ఇది ఇంక యూజ్ అయ్యేలేదనేసి కత్తిరించినారనమాట. ఎవరో మా దేవస్థానం పక్కన ఉండే వాళ్ళు కత్తిరించినారనమాట. నేను కత్తిరించేదానికి ఇడలేదనమాట, నరికేదానికి నేను ఇడలేదు. ఎందుకంటే నాకైతే నమ్మకం ఉంది ఈ చెట్టు తిరిగి బతుకుతుంది. ఎందుకంటే ఆ శివుని పైన నమ్మకం పెట్టుకుని పూజ చేస్తున్నాం. మా నమ్మకమే మా నమ్మకం, అర్థమైందా? ఏరే వాళ్ళతో మాకు పని లేదు. మా నమ్మకమే ఈ చెట్టుని బతికిస్తుందని మేము కోరుకుంటున్నాం. మీకు శివుని పైన భక్తి ఉంటే ఓం నమ శివాయ అనేసి కామెంట్ పెట్టండి. అష్టశనేశ్వర దేవస్థానం, ఒస్సూరు తాలూకు, పంచశ్రీపురం. చూసినారు కదా, తీర్థం వేస్తున్నాం. మొత్తం ఎండిపోయిన చెట్టు, ఇది బతికేదానికే ఛాన్సే లేదంటున్నారు. కానీ మా నమ్మకంతో మేము పూజ చేస్తున్నాం. ఇది బతకాలని ఆ శివుణ్ణి కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ.